At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, శ్రీచక్ర అర్చన అనేది చాలా పరమ పవిత్రమైనది అంటూ ఉంటారు. నిజంగా ఆ అర్చన చేసిన వాళ్ళకి అంత బాగా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. కానీ శ్రీచక్రం ఇంట్లోనే పెట్టుకోకూడదు అనే ఒక విషయాన్ని మనం వింటూ ఉన్నాము. మరి ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోనప్పుడు అసలు అర్చన చేయడం ఎలా సాధ్యమవుతుంది? మరి అంతటి అంటే అనుగ్రహము, దానివల్ల వచ్చే ఆ ఎనర్జీని మనం తీసుకోవడం ఎలా సాధ్యపడుతుంది? దాని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి. శ్రీ విద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీషాది సమస్తభూతజననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీచక్రం ధనానికే ఇంధనం, మహాలక్ష్మి స్థిర నివాసం, చక్రరాజము అని అంటారు. శ్రీచక్రం మీద అమ్మవారు స్థిర నివాసంగా, సింహాసనంగా భావించి అమ్మవారు కొలువై ఉంటుంది. అయితే అందరూ కూడా శ్రీచక్రం ఆరాధన చేయడానికి అర్హులు కారు. అందరూ అంటే నేను వర్ణభేదన చెయ్యట్లా. మా ఇళ్లలో అయినా ఎవరిళ్లలో అయినప్పటికీ కూడా దానికి తగ్గ పూర్తి ఉపాసన అంటారు, ఉపదేశాలు అంటారు, మంత్రోపదేశాలు, అవి లేకుండా శ్రీచక్రార్చన చేయడానికి అర్హత లేవు. ఓకే, అంటే మంత్రోపదేశం ఉన్న వాళ్ళు దానికి పంచదశి, షోడశి, పూర్ణ దీక్ష ఇవన్నీ ఉంటాయి, కొన్ని నవాక్షరి, ఇటువంటివి లేకుండా, మంత్రోపదేశాలు లేకుండా, వాటిల్ని చేయవలసిన ఈ రీతిలో ఆరాధనలు, జపం, అనుష్ఠానం చేసుకోకుండా శ్రీచక్రార్చన చేస్తానంటే అది నాకు కూడా అర్హత ఉండదు. శ్రీచక్రార్చన నేను చేయాలి అన్నా కొన్ని సంవత్సరాల పూర్వమే దానికి తగ్గ దీక్షలన్నీ కూడా తీసుకొని ఉండాలి. అలా ఆ దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీచక్రార్చన చేయడానికి అర్హులు. అందుకని అయిన దానికి గంధానికి నేను చేసేస్తా, పసుపు కుంకం వేస్తా, అర్చన చేస్తా, ఆరాధన చేస్తా అనేటువంటిది ధర్మయుక్తం కాదు. ఎవరు కూడా చేయకూడదు. ఏదో పూర్వం కూడా అన్నారు, ఎవరి ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవద్దు. ఇప్పుడున్న పరిస్థితులలో స్త్రీలకు ఏదైనా రజోదోషం నెలలా వచ్చినప్పుడు కూడా ఇంట్లోనే ఉండేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని స్పృశించినట్లయితే రక్తహీనత అనేటువంటి వచ్చి మనిషి బాగా దెబ్బతింటారు. కాబట్టి అది ఇంట్లో ఉంచుకోవద్దు, పెట్టుకోవద్దు అని శ్రీచక్రం అనేటువంటిది ఇంట్లో ఉంటే ధన ప్రవాహానికి లోటు ఉండదు. కనుక దానికి తగ్గట్టుగా లోహం కానిది, అరూపమైనటువంటిది ఒక శ్రీచక్ర విధానాన్ని నేను ఏర్పాటు చేసి చాలా మందికి అందించా. దాంట్లో మొత్తం 1,05,000 బీజాక్షరాలు నిక్షిప్తం చేసి అందివ్వటం జరిగింది. ఎందుకంటే వెండి, బంగారము, ఇత్తడి, రాగి ఇలా లోహాలు కాకుండా అరూపమైనటువంటిది ఒకటి ప్రత్యేకంగా దానికి ఏర్పాటు చేసి ఆకర్షణ ఉండాలి, ధనాకర్షణ ఉండాలి, జనాకర్షణ ఉండాలి, వాళ్ళు చేసేటువంటి వ్యాపారం అభివృద్ధి కావాలి. ఏదైనప్పటికీ కూడా మనశ్శాంతి ప్రధానం, తృప్తి అనేటువంటి జీవిత లక్ష్యం, అది ఉండేటట్టుగా శ్రీచక్రాన్ని అరూప రూపంలో ఒక సర్వం సిద్ధం చేసి దానికి కొన్ని బీజాక్షరాలు సంపుటి చేసి ఇక వాళ్ళ ఇంట్లో ఏం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉంచుకుంటే చాలు అన్న రీతిలో అందించడం జరిగింది. అలా అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ లోహ సదృశమైనటువంటిది ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే త్వరలో 183 శ్రీచక్రాలతో విశేష ఆరాధన చేస్తున్నా. చాలా పెద్దది. 183 మంది కూర్చోబెట్టి వారి దగ్గర శ్రీచక్రాన్ని ఇచ్చి దానికో నవరత్నాలతో ఒక విధానం కలశస్థాపన చేసి ఆ శ్రీచక్రం వాళ్ళ ఇంటికి పూర్తిగా కూడా త్రిగుణాత్మికంగా ఆకర్షణ శక్తిని ఇచ్చేటువంటిది, పరిపూర్ణమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది ఇచ్చే రీతిలో మనం ఇంట్లోకి వస్తాం కదా, మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్తేప్పుడు మనకి ఎదురుకుండా అక్కడికి కనిపిస్తుంది గుమ్మంలో, ఎంట్రన్స్ దగ్గర పైన పెట్టాలి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా అది మనకు కనిపించాలి. కనిపించేటట్టుగా అది ఎప్పుడు కూడా
సర్వాకర్షణ అది అవుతూనే ఉంటుంది. ఆహా. దాని నుంచి ఆ వైబ్రేషన్ అంటే ఎప్పటికప్పుడు ఎనర్జీ పాజిటివ్ వస్తే పాస్ అవుతూనే ఉంటుంది బయటికి. అది మనం ప్రతిరోజు ఉదయం పూట మనకి ఆ ఎదురుగుండా పెట్టి కూర్చొని దానికి ఎదురుగుండా కూర్చొని దాని వంక 8 నిమిషాలు చూస్తే చాలు ఎవ్రీడే. ఆ రోజంతా మనకు శుభమే. ఆ రీతిలో విశేషమైన ఆరాధన చేయించి ఆ 183 మందికి దాన్ని పంపించేటువంటి ప్రయత్నంగా ఒక విధానాన్ని అనుసరించి అందులోనే చాలా ఒక 24 అడుగుల శ్రీచక్ర విధానాన్ని ఏర్పాటు చేసి అక్కడ కొన్ని ప్రత్యేకంగా చేసే ప్రక్రియల్ని కూడా చేసి ప్రతి ఒక్క మనిషికి కూడా శ్రీ అనగా ఐశ్వర్యం, లక్ష్మి, శుభం. ఓకే, శ్రీ అనగా శుభం. శుభం శుభం అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది? మీరు అన్నట్టుగా ఐశ్వర్యం ఉంటేనే శుభం ఉంటుంది. ఐశ్వర్యం ఉంటే ఆనందం. అదే అంటారు, నిజంగా ఐశ్వర్యం ఉంటే శుభం ఉంటుందా? ఉండదు. మరి ఏం కావాలి? తృప్తి. తృప్తి అనేటువంటిది కావాలి. అది ఉన్నప్పుడు శుభం అనేటువంటిది తోడుగా ఉంటుంది. ఆ తృప్తి అనేటువంటిది దీనికి సంబంధించి ఉంటుంది. మనం ఎప్పుడు తృప్తి పడతాం? పడలేం. తృప్తి పడాలనేటువంటి కాంక్ష అది మనకి ఇస్తుంది. ఓకే. నీకు ఈరోజు ఒక్క మార్నింగ్ లేచింత స్నానం చేసి ఇక్కడ నుదుటిని బొట్టు పెట్టుకుని 8 నిమిషాలు శ్రీచక్రాన్ని ఇలా చూస్తే ఒక వైబ్రేషన్ మనకు వైబ్స్ పాస్ అవుతాయి మన శరీరంలోకి. దాని నుంచి ఎనర్జీ అది వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ రోజు నాడు మనం ఏం చేసినప్పటికీ కూడా మొత్తం అది పాజిటివ్ వెళ్తుంది. అప్పుడు ఓకే, మన ప్రతి పని హ్యాపీగా ఉందిగా, అమ్మయ్య ఇప్పుడు మనం కడుపుండ భోజనం చేయగలుగుతాం అనేటువంటి ఒక మనస్సుని ఆ రకంగా తీసుకెళ్లేటువంటిది శ్రీచక్రం. శ్రీ అంటే ఎప్పుడూ కూడా శుభం, సౌఖ్యం, సౌశీల్యం, సౌభాగ్యం ఇటువంటివన్నిటికి కూడా ఏకమే శ్రీ అనేటువంటి పదం. శ్రీ అంటే అన్ని అందులో ఉంటాయి, ఒకటి కాదు. ఇది లేదు అనేటువంటి పదం ఉండదు, ఇది ఉంది అనేటువంటి పదమే అందులో ఉంటుంది. మన జీవితానికి ఏదైతే కనుక ఉంటే మనం తృప్తిగా ఉంటామో ప్రతిదీ కూడా శ్రీ అనేటువంటి పదంలో ఉంటుంది. చక్రము అంటే రాజనిలయం కనుక ఆ విధానాన్ని అనుసరించి మామూలుగా 1,00,000 బీజాక్షరాలతో అందరికీ అందించేమో, కానీ రేపు త్వరలో చాలా విశేషమైన ప్రక్రియ చేయించి భూతకాలంలో జరగలే, అర్థం కాలేదు అంటే పూర్వకాలంలో ఇప్పుడు జరగల, వర్తమానంలో ఇప్పుడు మనం అది అంతమందిని కూర్చోబెట్టి చేస్తున్నాం. చేయించి దాని యొక్క విధానం మొత్తం చెప్పి ప్రతి మనిషి జీవితంలో కూడా ఎవ్రీడే 8 minutes దాన్ని అలా చూడగలిగితే ఆ ఒక్క పాజిటివ్ ఎనర్జీ శరీరంలో అది. ఏ సమయంలో అండి? మార్నింగ్ స్నానం చేయగానే, మార్నింగ్ శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసేసి మొహాన్ని ఇంత బొట్టు పెట్టేసుకొని చక్కగా చిన్న మంత్రం ఇస్తా. అంటే ధూపము అవన్నీ ఒక మంత్రం ఇస్తా, శ్లోకం. అది వింటూ ఒక్క 8 minutes అన్నీ పక్కన పెట్టేసేసి ప్రశాంతంగా చూడగలిగితే ఆ 8 నిమిషాలలో మీకు ఆ పెట్టినటువంటిది ఏదైతే అక్కడ మనం పెడతామో దాని నుంచి ఒక రకమైనటువంటి వైబ్రేషన్ మీకు అక్కడ వెళ్ళినట్టుగా రోమాన్ని ఎక్కపరుచుకోవడం ఎవ్రీడే తెలుస్తుంది. ఈ 8 నిమిషాల లాజిక్ ఏంటండి? 8 నిమిషాలు అది నేను చెప్పను. ఓకే, చెప్పకూడదు. ఎందువల్లంటే అది నేను చెప్పాను అనుకో, ఆ లాజిక్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వెళ్తారు, అప్పుడు ఫలితం రాదు. కొన్నిట్లకి మనము సూచన మాత్రమే ఇవ్వాలి, విపులంగా చెప్పకూడదు. వాళ్ళు దాన్ని చేసినప్పుడు అది వాళ్ళకి అర్థమవుతుంది. మెంటల్ గాను కాకపోతే ఎట్లా అది వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు ఓహో ఓకే ఈ క్లారిటీ ఇదనమాట అని వస్తుంది. మనం ముందే చెబితే అది వాళ్ళకి తీసుకోలేరు. 8 నిమిషాలు కాదు, 8 గంటలు చూస్తే తీసుకోలేరు. అది వాళ్ళు దాన్ని ఆ ఫీల్ పొందలేరు. కనుక అది నేను చెప్పను. అనుభవిస్తారు వాళ్ళు. అనుభవించిన వాళ్ళు కింద కామెంట్లో కంపల్సరీ రాస్తారు. అలా తీసుకెళ్ళి ఇంటి ముందు అలా పెట్టేసుకొని ఆ 8 నిమిషాలలో ఆ వైబ్రేషన్స్ తీసుకుంటే ఆ రోజు మొత్తం ఎప్పుడు కూడా మంచి ఎనర్జీగా నవ్వుతూ ఎవరేమన్నప్పటికీ కూడా అసలు మన వరకు రావు, ఆ స్థితి అనేటువంటిది ఏర్పడుతుందండి. కాబట్టి ఆ రకంగా మాత్రమే మనం శ్రీయంత్రం అనేటువంటి చక్రం ఇంట్లో ఉంచుకోవడానికి తప్పితే లోహంతో అయినటువంటిది మనకు ఆ అక్షర సమితి లేకుండా ఇంట్లో అభిషేకం చేస్తాను అర్చన చేస్తాను అనేటువంటిది పూర్ణ దీక్షా విధానం నవాక్షరి విధానాన్ని లేకుండా మాత్రం చేయటం అనేటువంటిది ధర్మబద్ధం కాదు. అది తెలుసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.